వితంతు మహిళలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం భర్త చనిపోయిన మహిళలందరికీ కూడా 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తోంది. దీనికి సంబంధించి దరఖాస్తులు చేసుకోండి అంటూ కొద్ది రోజులుగా కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెనాలి తహసీల్దార్ కార్యాలయానికి మహిళలందరూ కూడా పరుగులు పెడతా ఉన్నారు. పెద్ద ఎత్తున దరఖాస్తులు చేతితో పట్టుకొని కార్యాలయానికి వచ్చి మాకు ఈ పథకం వర్తిస్తుందా లేదా, మాకు ఈ పథకం కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. అయితే అసలు ఈ పథకం కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ఇచ్చింది అని ప్రచారం జరుగుతున్న ఈ పథకం ఉందా లేదా, అసలుకి ఈ అప్లికేషన్లు ఎందుకు ఇంత పెద్ద మొత్తంలో వస్తున్నాయి, అసలు ఈ ప్రచారం ఎట్లా జరుగుతుంది అనేది కూడా తహసీల్దార్ గోపాలకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకుందాం. సార్, ప్రధానంగా చూస్తే కొద్ది రోజుల నుంచి ఈ ఎన్ఎఫ్బిఎస్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ కింద 20,000 రూపాయలు ఇస్తారు ప్రభుత్వం నుంచి అని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. మీకు కూడా దాదాపు వందల సంఖ్యలో అప్లికేషన్లు వస్తూ ఉన్నాయి. అసలు ఈ ప్రాసెస్ ఏంటండి? మీరు చెప్పింది నిజమే. గత కొద్ది రోజులుగా సుమారు ఒక 10-15 రోజుల నుంచి వందల సంఖ్యలో కాదు, వేలల్లో కూడా వచ్చాయి. ఇప్పటికీ నాకు తెలిసి మా కార్యాలయంలో 2,500 అప్లికేషన్ల వరకు రిసీవ్ చేసుకున్నారు. యాక్చువల్గా ఒక మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ స్కీమ్ ఒకటి ఉందని చెప్పేసి ఎన్ఎఫ్బిఎస్ ఆ స్కీమ్కి 20,000 రూపాయలు వస్తాయని ఒక ప్రకటన ద్వారా మరి ప్రజలందరూ పెద్ద ఎత్తున ఈ కార్యాలయానికి విజిట్ చేస్తూ ఉన్నారు. మేము దీన్ని గమనిస్తే వన్స్ అపాన్ ఏ టైం ఎన్ఎస్ఏపి అనే స్కీమ్లో 95లో నాకు తెలిసినంత మటుకు ఈ స్కీమ్ ఉంది. 95 నుంచి 2014-16 వరకు రన్ అయింది. ప్రస్తుతం అయితే నాకు తెలిసి తహసీల్దార్ ఆన్లైన్లో కూడా తహసీల్దార్ లాగిన్లో ఈ స్కీమ్ లేదు. కానీ మరి అపోహలు నమ్మవద్దని నేను ప్రజల్ని మీడియా ముఖంగా కోరుకుంటా ఉన్నాను. దరఖాస్తులు బాగా పెద్ద మొత్తంలో వస్తున్నాయి. మహిళలందరూ కూడా తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి చేస్తున్నారు. సోషల్ మీడియాలో జరుగుతుంది ఈ ప్రచారం అంతా కూడా. అంటే దీనికి ఒక క్లారిటీ, ఈ మహిళలు ఇక్కడికి రావాలా వద్దా, తర్వాత ఎప్పుడైనా ఈ పథకం గురించి మీరేమన్నా చెప్పే పరిస్థితి? బేసిక్గా అసలు తహసీల్దార్గా నా ఆలోచన ఎప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి ఆ కార్యాలయం చుట్టూ ఈ కార్యాలయం చుట్టూ తిరగకూడదు అనేది నా అభిప్రాయం. నేను ఎప్పుడు కింద గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ కూడా అదే చెప్తా ఉంటా, ఊరిని అటు ఇటు ప్రజలను తిప్పొద్దు అని. ఒకవేళ ఈ స్కీమ్ కనుక ఆన్లైన్లో వస్తే మేమే పత్రికాముఖంగా నేనే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా సచివాలయంలో ఎలా అప్లై చేసుకోవాలి, దీనికి ఒక విధి విధానం ఖచ్చితంగా ఏ గవర్నమెంట్ అయినా ఒక ఎస్ఓపి ఇస్తుంది, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఇస్తుంది. దాని ప్రకారం నేను ఇప్పుడు ఆన్లైన్ అంతా కూడా చెక్ చేశాను. ఖచ్చితంగా ఇది ఎక్కడా లేదు. హవెవర్ నేను పైన ఉన్నతాధికారులను కూడా సంప్రదించాను. మరి ఇది ఫోర్స్లో ఉన్నట్టుగా కూడా లేదు. ఒకవేళ ఇది ఫోర్స్లోకి వచ్చినా కూడా మనం ఎప్పుడో 95లో డెత్ జరిగి 96లో డెత్ జరిగి ఈ ఫైనాన్షియల్ బెనిఫిట్ ఎప్పుడూ కూడా ఫైనాన్షియల్ ఇయర్ బేస్డ్గా ఉంటుంది. కాబట్టి ఇంత మటుకు విధి విధానమే లేదు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఇంకా డీప్గా డిగ్గింగ్ చేసి మేము సచివాలయంలో అట్లాంటి పరిస్థితి వస్తే, ఇప్పటికైతే స్కీమ్ లేదు, అలాంటి పరిస్థితి వస్తే ఖచ్చితంగా సచివాలయంలోనే అప్లై చేసుకునే విధంగా తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరగవద్దు. అట్లాగే ఇట్లా ఒక అప్లికేషన్ ఫిల్ చేసి తీసుకొస్తా ఉన్నారు. ఆ అప్లికేషన్కి మళ్ళీ రకరకాల ఎన్క్లోజర్సు, దీనికి కొంత ఖర్చు, ఒక 50 రూపాయలు ఖర్చు అవుతుంది అంటే దీని ఎవరో మధ్యలో దళారీ చేరి దీన్ని 500 కలెక్ట్ చేస్తారు. సో దయచేసి పేదవాళ్ళు మోసపోతున్నారని నా బాధ. అందుకనే ఖచ్చితంగా కూడా మీడియా ద్వారా, మీ ద్వారా మరి ముఖ్యంగా ప్రజలందరికీ తెలియాలి, ఈ స్కీమ్ కోసం పరిగెత్తవద్దు. ఉన్నతాధికారుల నుంచి అట్లాగే గవర్నమెంట్ ఈ అవకాశం కల్పించినప్పుడు మీ ఇళ్ళ దగ్గరే, మీ సచివాలయం దగ్గరే ఈ అప్లికేషన్ ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తాం. తప్పకుండా ఆన్లైన్లో అప్లికేషన్ కల్పించే అవకాశం చేస్తాం. ఎవరు దళాలను ఆశ్రయించవద్దని నా విజ్ఞప్తి. ఖచ్చితంగా చూసుకుంటే ఎన్ఎఫ్బిఎస్ అనేది కూడా ఏదైతే నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ అనేది ఉందో దీని గురించి కూడా సోషల్ మీడియాలో గత నెల రోజులకు పైగా కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది. ఈ దరఖాస్తు మీరు తహసీల్దార్ కార్యాలయంలో మీరు ఇస్తే ఆ పథకం ద్వారా కూడా 20,000 రూపాయలు వస్తాయి. వితంతు మహిళలు ఎవరైతే ఉన్నారో 18 నుండి 59 సంవత్సరాల మధ్య వయసున్న వితంతు మహిళలకి ఈ పథకం వస్తుంది, 20,000 రూపాయల ఆర్థిక సాయం ప్రభుత్వం చేస్తుంది అంటూ కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కూడా తహసీల్దార్ కార్యాలయానికి దాదాపు తెనాలి తహసీల్దార్ కార్యాలయానికి ఇప్పటి వరకు 2,500కు పైగా అప్లికేషన్లు వచ్చినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అంటే తెనాలి పట్టణంతో పాటు పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాలకు చెందిన మహిళలు కూడా ఇక్కడికి వచ్చి తహసీల్దార్ కార్యాలయంలో అప్లికేషన్లు ఇచ్చి వెళ్తూ ఉన్నారు. చాలా శ్రమతో కూడుకొని డబ్బులు ఖర్చు పెట్టుకొని కూడా ఈ అప్లికేషన్లు తీసుకొని కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ పథకం అయితే ప్రస్తుతానికైతే అందుబాటులో లేదు. గతంలో ఉండేది, ప్రస్తుతానికైతే ఈ పథకం అందుబాటులో లేదు. ఒకవేళ కనుక ప్రభుత్వం ఇదే పథకాన్ని అమలు చేస్తే కనుక స్పష్టంగా ఖచ్చితంగా తాము మీడియా సమావేశం ద్వారా ప్రజలందరికీ తెలియజేసే విధంగా కూడా తెలియజేస్తాం. ప్రజలందరూ అపోహలు నమ్మొద్దు, దుష్ప్రచారాలు నమ్మవద్దు అని చెప్పి కూడా తహసీల్దార్ గోపాలకృష్ణ చెప్తా ఉన్న పరిస్థితి. కెమెరామెన్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి.